అరే మామ కొంచెం మెల్ల నడిపే బండి చిప్సోరికి కింద పడుతున్నాయి. గంట ఇరం లేకుండా తింటూనే ఉన్నావు, కొద్దిసేపు ఆపచ్చు కదరా. అమ్మో, ఇప్పటికే ఇంటికి పోయినప్పుడల్లా మా అమ్మ అయ్యా లోపలికి గుంజుకోబోతున్నావు ఏంది కొడుకా, తింటలేవా అంటుండ్రు. వాళ్ళేదో మాట వరుసకొని ఉంటారా, గైన్ దానికి ఊకే తింటుంటావా, ఎట్లా అరుగుతుందిరా? లోపల మిషన్లు ఉన్నాయి, 2 గ్రైండర్లు, ఒక వరి కొత్త మిషన్. వాటి పని అవి చేస్తూనే ఉంటాయిరా భయ్. ఒరే, జీవితాశయం కోసం పనిచేసేటోడు బ్రతకడం కోసమే తింటాడు, ఇలా జీర్ణాశయం కోసం పనిచేసేటోడు తినడం కోసమే బతుకుతాడు. నేను అందంగా ఉంటా కదా, నీకు కుళ్ళు. అది అందం రా అయ్యా, లేదవా? అందం రా. ఏం తక్కువ, ఏనుగు పిల్లంతున్నావు. హలో సార్, 4th ఫ్లోర్కి రండి. 4th ఫ్లోరా, వస్తున్నాం. Wait. హాయ్. రారా మామ, మనం స్టేర్స్ ఎక్కిపోదాం. ఏడారా భయ్ ఎక్కేది, 4 ఫ్లోర్లు. మూసుకొని రాబే, కాళ్ళతోనే ఎక్కుదాం. హలో ఏం నన్ను చూసి వెళ్ళిపోతుండ్రు? అంటే ముందు నేను హాయ్ చెప్పానని చిప్గా కనిపిస్తున్నానా? హే గదేం కాదు. మరి నా వాయిస్ మంచిగా లేదా? హే అదేం లేదు, చాలా బాగుంది. పాడుతా తీయగలో బాలుగారు చెప్తుంటారు కదా, భగవంతుడు నీకు ఎంత మంచి వాయిస్ ఇచ్చాడమ్మా అని. అది నీదే తల్లి. పోనీ చున్నీ అందంగా లేనా? మీకేంతండి, బాపు గీసిన బొమ్మలా చాలా అందంగా ఉన్నారు. మరిగా ప్రాబ్లం ఏంది? ఎంతసేపు మాట్లాడి నాతో కదా. చిచే, వానికి పిల్ల అనే ఓ రోగం ఉంది. అంటే ఏం లేదండి, వానికి పిల్లి ఎదురొచ్చినా ఓకే గాని పిల్ల ఎదురైతే ఇగో గిట్లనే సైలెంట్ ఉంటాడు. ఎందుకు? అదో పేద. ఆపుతావా? సరే, నాకు లిఫ్ట్ లో ఒకదాన్ని పోవాలంటే భయం. సోబతికి ఈడు వస్తాడు, తీసుకుపో. నేను చూస్తే నన్ను ఏమైనా చేస్తాడని భయం అవుతుంది. ఒరే నాయనా, నా ఇజ్జత్ తీయకుండా భయ్, నిన్నే రమ్మంటుంది కదా, పోన్రీ. ఈ ఆడపూర్లందరూ గిట్లనే తయారైనరా భయ్, ఫెవికల్ యాడ్కి కరెక్ట్ సరిపోతారు. ఈ సిటీలో అమ్మాయిలు ఫాస్ట్ అని తెలుసు కానీ మరీ ఇంత ఫాస్ట్ అని అనుకోలేదురా భయ్. గదేదో అబ్బాయిలేని దేశం అంట, అక్కడ అమ్మాయిలు ఎట్లా బతుకుతున్నారో ఏందో. సేమ్ డైలాగ్ ఎక్కడో కొట్టినట్టున్నావు. సిచ్యువేషన్ బట్టి యాడైనా కొడతా. నడు. అరే ఏమైందిరా మామా? నీ బరువుకు జ్వరం వచ్చిందిరా బాయ్. బండ్లకు కూడా జ్వరం వస్తున్నాదిరా భయ్. మరి రాదారా, నీ బాడీ ఏమైనా తక్కువ ఉందారా? ఓ పని చేయరా, బైక్ నువ్వు దేశకు నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోతున్నా. నేనా? నువ్వే. నా బరువు నేనే మోయలేనురా. ఒక చేతిలో చిప్సు, మరో చేతిలో ఈ బండి. నేను ఎలా తినాలి, ఎలా నడపాలి? తెస్తానంటున్నా. తుమ్ జాओ, మై లేకే ఆవుంగా. దరిద్రాన్ని జబ్బకేసుకొని తిరుగుతున్నట్టుందిరా నీతో తిరుగుతే. రే మామా, మంచిగా ఉన్నావా? రే దోస్తానంటే నీదిరా. ఇది గెలికి బుక్ అయినా. రే నేను మంచిగా ఉండాలంటే ఈ బైక్ని కొంచెం రూమ్ దగ్గర తీసుకురా, నాకు కొంచెం పని ఉంది. మామా నీ చిప్స్ ప్యాకెట్ రా. మర్చిపోయా, వస్తున్నా. బుద్ధి గడ్డిదిని అనవసరంగా ఈ బండగాన్ని గెలికిన. కళ్ళకు బాగా బలిసినోడిని మంచిగా ఉన్నావని ఏదో అని అడుగుతాడా? అనుభవించు. గాలికి పోయే కంపెనీ ఎక్కడో తలిగించుకున్నట్టుంది.
నీ అయ్యా బైక్ ఏదిరా బండగా? నా ఫ్యాన్ తెస్తున్నాడు రా. ఫ్యానా? నీకా? అవునరా, నేనంటే పడి దశలు మస్తు మంది ఉన్నారు ఇక్కడ. నువ్వంటే పడి సచ్చేటోళ్ళు ఏమో గానీ నువ్వు పడితే సచ్చేటోళ్ళు మస్తు మంది ఉంటారు. రేయ్ తినుడు ఆపి ఆటో వస్తుంది ఆపు. అటు జర్రా బాయ్, జర్ జర్. హాయ్. నడు నడు, చల్ చల్, పోన్ పోన్ రా బాయ్, పోన్ నడు. హాయ్. ఆయిల్ మళ్ళీ స్టార్ట్ అయినాయి అక్కడ. అయితే అవుతాయి సార్. నోటికి సైలెన్సర్ పెట్టుకోండి సార్, ఈ సౌండ్ని భరించలేకపోతున్నా. అరే మేము ఎక్కినప్పటి నుంచి అదే పని ఆరు కొడతలేవా? నాడ్రా బాయ్ నడు. ఇద్దరివి తీసుకో. సరే మేడం. ఇగో. వద్దు సార్, మీ పైసలు మేడం ఇచ్చారు. ఏ మేడం? ఆ మేడమే సార్. పైసలు ఇచ్చిందిగా. వాళ్ళ పైసలు ఇచ్చింది సార్. ఇస్తే గిస్తే ఇద్దరు పైసలు ఇచ్చి ఉండాలి. అయినా తను నా పైసలు ఇచ్చిందేమో. సార్ మీ తిండికైనా ట్రావెలింగ్ కైనా ఎవరైనా అమ్మాయిలు పైసలు ఇవ్వనికే ధైర్యం చేస్తారా సార్? నువ్వు నవ్వుతో కూడా చూడడానికి ఎవరు ధైర్యం చేయడరా బాయ్. ఇదిగో నీ పైసలు, చల్ నడు నడు. దబ్బై, ఏం దబ్బై. దొరుకుతారా బాయ్ పొద్దుగాల రా బాయ్, పొద్దుగాల? నడు. హలో. ఏయ్ హలో, నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? ఆటోలో ముందెక్కింది ఎవరు? నువ్వా నేనా? నువ్వే. ఇప్పుడు చెప్పు, నేను నీ వెనక వాడుతున్నానా, నువ్వు నా వెనక వాడుతున్నావా? ఓకే, మరి ఆటోకి నాకు పైసలు ఎందుకు ఇచ్చినావు? చిల్లర లేదన్నాడు. నువ్వు ఎట్లయినా నాకు తెలుసు కదా, అందుకే నీది కూడా తీసుకోమన్నా. ఇగో ఇదే నాకు నచ్చుతలేదు. అయ్యో, మనమిద్దరం అనుకోకుండా కలుస్తున్నాం కదా, ఫ్యూచర్లో దేనికైనా దారి తీయొచ్చు. అంతా మన మంచికే అనుకోవాలి. ఈ లాజిక్ ఏంది? ఒక విషయం అడితే నాకు క్లారిటీ ఇయ్యు. చైతు సమంత వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా అయినరు? తాళి గట్టి రింగు దొడిగి అక్షింతలు వేసుకొనేం కాదు, కలిసి సినిమాలు చేసిండ్రు, ఒకరినొకరు ఇష్టపడరు, ప్రేమించుకున్నారు, అందుకే పెళ్లి చేసుకున్నారు. నేను మాత్రం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని రాసి పెట్టుంది కాబట్టే కలిసి సినిమాలు చేశారంట. ఇది కరెక్టే. లేకపోతే యాడ్నో కేరళలో ఉన్న సమంత ఈడదాకా వచ్చుడేంది, లవ్ లో పడుడేంది. రే చెత్త నా పొట్ట, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు బే? సమంతకి ఇక్కడ ఇక్కడైతే నీకే. మావాడికి పిల్పిలా అనే రోగం ఉందని చెప్పినా కదా, ఆడికి ఆడపోరులు అంటే అస్సలు పడదు. ఎందుకు? అదో పేద. ఆపుతావా? రా. అదేదో చెప్పేదాకా వదలా. నీ ఫోన్ నెంబర్ బరాబర్ సంపాదిస్తా, ఎవ్రీ మినిట్ సతాయిస్తా. వినబడుతుందా? హలో. నిన్ను వీడని నీడను నేనే. తనకు నా నెంబర్ ఎవరు ఇచ్చిండ్రా? నువ్వు గట్ల ఇచ్చినావా? ఈ చిప్స్ మీద ఒట్టు మామా, నేను ఇయ్యలే. హలో, నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? ఈ శైలు తలుచుకుంటే ఏదైనా క్షణంలో సాధిస్తుంది. పోయి దీని టార్చరు. సరే కానీ ఎందుకు కాల్ చేసినావు? వాట్సాప్లో ఇంపార్టెంట్ కాల్స్ అని స్టేటస్ పెట్టినావు కదా, నీకు నాకంటే ఇంపార్టెంట్ ఎవరున్నారని. ఓ అట్లనా? సరే. బిజీ? నేను చేస్తే మాట్లాడొచ్చని వేరే వాళ్ళు ఎవరు కాల్ చేయదని బిజీగా పెట్టినావా బాబు? గంత లేదు. అరే అర్జెంట్ కాల్స్. హలో. అర్జెంట్ కాల్స్ అని పెట్టినావు, ఏమన్నా అయిందా? అమ్మా తల్లి నీకో దండం. అర్జెంట్ కాల్స్ అంటే అవతల వాళ్ళకి అర్జెంట్ అయితే కాల్ చేయమని, నాకు అర్జెంట్ ఉంటుందని కాదు. పెట్టాయి.
డోంట్ కాల్ మీ. ఏంది? నేనే కాల్ చేయొద్దా, ఎవరు చేయొద్దా? నువ్వు కాల్ చేయొద్దనే పెట్టినా. మరి ఈ స్టేటస్ చూసి ఎవరు కాల్ చేయకపోతే ఎట్లా? ఇగో ఊకే సావగొట్టకు. నీ ప్రాబ్లం ఏందో చెప్పు. నన్ను ఎందుకు మోసం చేసినావు? ఏంది? నేను నిన్ను మోసం చేసినా? రే, నాకు ఫస్ట్ నుండి అనుమానంగా ఉందిరా. ఒక వర్షం కురిసిన రాత్రి, ఒక బలైన క్షణంలో, ప్రకృతి నీతో ఆటాడుకున్నప్పుడు, విధివలసిన సమయంలో డబేల్ మన ఒక ఉరుము, డబేల్ మన ఒక మెరుపు. ఛీ, ఆపరా డమాల్గా. మ్, ఎహే, నేను చెప్పేదినో. ఆ రోజు లిఫ్ట్లో, తర్వాత ఆటోలో. అరే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇంటర్వెల్ వరకు చూపించినట్టు నీ ఫ్లాష్ బ్యాక్ దగ్గర ఆపేసి చెప్పకుండా వెళ్ళడం మోసం కాదా? అదేందో తెలవాలి. అసలు నీకు అమ్మాయిలంటే ఆ పిల్పిల్ల రోగం ఎందుకో తెలవాలి. అసలు నీకెందుకు చెప్పాలి? అది చెప్తే నేను ఫాలో అవడం మానేస్తా. పక్కా? డబల్ పక్కా. అయితే రేపు పొద్దుగాల ఏ స్టార్ రెస్టారెంట్లో కలుద్దాం. ఫు. రే మామ మస్తుందిరా. థు, నీ అబ్బా, నీకెప్పుడు తినుళ్ళొల్లే. ఏహే, చిప్స్ కాదు బే, సైడ్ ఉన్న ఫిగర్ మస్తుందంటున్నా. రేయ్, ఇక్కడ రా, అక్కడ పోయి కూసోవాలొద్దురా. గంతే కదా, నీ కోరిక నేను తీరుస్తాను రా మావా. ఫ్రెండ్ అంటే నువ్వురా. ఏయ్, ఏడు కూర్చోవాలన్నావుగా, హ్యాపీనా? నీ అయ్యా, థూ, ఫ్రెండ్ అంటే నువ్వు కాదురా. ఛీ. ఈ సిటీలో అమ్మాయిలు ఫాస్ట్ అంటే ఏమో అనుకున్నా, మరీ ఇంత ఫాస్ట్ అనుకోలేమమ్మా. ఇవాళ ఇద్దరం బైక్ మీద వెళ్తే నీకేమైనా ప్రాబ్లమా? ఏందో ఏమో రా భయ్. హాయ్, హాయ్. రండి, నా బైక్ మీద డ్రాప్ చేస్తా. ముగ్గురం బైక్ మీద ఎలా వెళ్తాం? ఓ మా వాడు ఇప్పుడే అన్నాడు, నేను బస్సులో వస్తాను మావా, అమ్మాయి ఒక్కటే ఉంది కదా డ్రాప్ చేయని. రే, నేను ఎప్పుడు అన్నాను రా? నువ్వు అన్నావురా, నేను విన్నారా తోలు మందం. ఓకే ఓకే ఓకే, దా అమ్మా, దారద కూర్చో కూర్చో. బాగా నడుస్తాడు, కూర్చో కూర్చో, ఎక్కమ్మా. ఓకే. పోరా రే, ఎల్లు. Okay, సంతోషం, bye. బాయ్ బాయ్. నీ దుబ్బదేగా, నాకు బస్సే కరెక్ట్, నా బతుకుకి బస్సే కరెక్ట్. A small gift for you. వావ్, సామ్సంగ్ గెలాక్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హే, హాయ్. ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తర్వాత. రాకేష్, వెయిట్ చేస్తావా? ఒక బక్రగాడు కాల్ చేస్తుండు. సరే బేబీ. హలో. హలో. ఏంది? ఫస్ట్ నేనే కాల్ చేయాలని ట్రై చేస్తే కలుస్తలేదేంది? ఏంది మళ్ళీ డౌటా? అట్లా కాదు శ్రావ్య. మరి నీకు తెలుసు కదా నాకు మమ్మీ అంటే ఎంత ఇష్టమో, అందుకే ఫస్ట్ కాల్ మమ్మీకి చేసిన. దానికే నువ్వు అనుమానిస్తావా? ఎంత బాధ ఇస్తుంది తెలుసా? ఐఎమ్ రియల్లీ సారీ శ్రావ్య. ఇట్స్ ఓకే, నేను తర్వాత కాల్ చేయనా? అట్లా కాదు శ్రావ్య. బాయ్. శ్రావ్య. హలో, హాయ్ రాకేష్. వాడు పెద్ద సోది. ప్రస్తుతం బిజీగా ఉంది,
హే కిరణ్, Yeah. ప్లీజ్ వెయిట్. ఓకే డార్లింగ్. అరే 15 నిమిషాల నుంచి ఎంగేజ్ వస్తుంది, అంతగానే ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంది అనుమానిస్తున్నావా? గట్లేం కాదు, జస్ట్ క్యాజువల్గా అడిగిన. అన్నతో. పాపం అర్జెంటుగా 5,000 కావాలట. నువ్వు అడ్జస్ట్ చేస్తావా? నీకు ప్రాబ్లం ఇట్లా అయితే వద్దు. అదేం లేదు, ఇస్తా. ష్యూర్? ఈవినింగ్ కలు ఇస్తా. థ్యాంక్ యూ. ఓకే బాయ్. హా కిరణ్. ఇగో. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. రే శ్రావ్యరా, ఎవరితో పోతుంది? ఫోన్ చేయరా. సుబ్బు, మా అన్నకి 50,000 కావాలంటే అడ్జస్ట్ చేస్తావా? ఓకే బేబీ, తప్పకుండా. అన్న. కట్ చేస్తుందిరా. ఇంకోసారి ఫోన్ చేయరా. దీనమ్మ మళ్ళీ కట్ చేసిందిరా మామ. లోపలికి పోయి తన సంగతి చూద్దాం. పదరా లోపలికి వెళ్దాం. చలో. ఒక్క నిమిషం ప్లీజ్. హలో, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నా హెల్త్ మంచిగా లేదు, కొద్దిసేపు పడుకుంటా. అట్లనా? గట్లయితే రూమ్కి వస్తున్నా. నో 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 నో, నేను రూమ్లో లేను. ఎక్కడున్నావు మళ్ళా? అది బావా కట్టిరా. ఇగట్ మామ. ఏందే నువ్వే నా ప్రపంచం అనుకుని బయట ప్రపంచాన్ని మర్చిపోతే నన్నే Hey, bro. ఏమే ఇంకా ఇట్లా ఎంతమందితో ఆడుకుంటావే? నన్ను బాగా వాడుకొని మోసం చేసి ఈ దీపుగాని వ్యూవర్స్ దృష్టిలో వీపింగ్ చేసావు కదే. నీ ఏరా మామ. అమ్మ, నిన్ను ఏయ్, ఆగవే. ఏరా మామ. ఏయ్, ఏయ్. ఏయ్, ఆగవే. వాళ్ళు అయిపోయావు నువ్వు. సంగతి చెప్పరా? ఎట్టుపోతాను. కొట్టు. అది మగోడు అన్నాక మీ సంవత్సరుడు, మగవు అన్నాక మోసం చేసుడు కామనే కదా. అమ్మ అట్లనా? ఇంకోసారి మొగోనితైనా కనిపించినావు అనుకో, పక్క రేప్ చేసి పడేస్తా నీ అమ్మ. నడు. పాముకి పాలు పోసి పెంచితే విషమిచ్చుడు, పోరిల్ని ప్రేమిస్తే మోసపోవుడు. కామన్ మామ. నిజమేరా, పోరగాళ్ళంతా మొక్కల్లాంటోళ్ళరా. మొక్కలు CO2ని పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే మనం కూడా ఈ అమ్మాయిని మంచి చేస్తే వాళ్ళేమో మనల్ని ముంచుతారు. దీనమ్మ జీవితం. అయిందేదో అయిపోయింది మామ. ఏం జరిగినా మన మంచికి. డోంట్ వరీ మామ, డోంట్ వరీ. దాని దెబ్బకి అమ్మాయిల మీద గౌరవం, ప్రేమ మీద నమ్మకం రెండూ పోయినాయి. ఏ లైట్ తీసుకో, పాస్ట్ ఈస్ పాస్ట్. దానికోసం బాధపడుతూ కూర్చుండు వేస్ట్. అంతా మర్చిపోయి ముందుకు పోవుడు బెస్ట్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో. నీకేది ఇష్టమో ఇద్దరికి అదే చెప్పు. బెటర్. వన్ A స్టార్ స్పెషల్ చికెన్ కర్రీ. ఓకే సార్. 2 పుల్కాలు, 2 బటర్ నాన్. ఓకే సార్. ఓకే. మా పేరెంట్స్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు అది నన్ను పాగలంగాలం చేసిపోయింది. మా ఇంట్లో ఒక సంబంధం చూసిండ్రు. నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు.
నేను ఎలాగో మోసపోయినా ఇప్పుడు కనీసం వాళ్ళ సంతోషానికైనా కారణం అవుతాను. అమ్మాయి ఎట్లునే వేసుకుంటావా? కళ్ళు మూసుకొని. మొత్తానికి పెళ్ళికి ఫిక్స్ అయినావు అనమాట. అందుకే చెప్తున్నా, నా మీద హోప్స్ పెంచుకోకు అని. అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం కళ, అదే అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం కళ. అది కాక అమ్మాయి బిల్ పే చేయడం పెద్ద కళ. అందరు అమ్మాయిలు ఒక్క లెక్క ఉండరు. క్యారెక్టర్ అనేది జెండర్ని బట్టో మతంని బట్టో ఉండదు, అది బ్లడ్లో ఉంటుంది. లెట్స్ బీ ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఎంత తేడా. అది హ్యాండ్ ఇచ్చే రకం అయితే ఈ అమ్మాయి షేక్ హ్యాండ్ ఇచ్చే రకం. రే మావా, రేపే నా పెళ్లి చూపు. అంతా ఓకే అయితే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అవుతుంది. రేపు పెళ్లి చూపులేంటి బే, నువ్వు శైలు లవ్ చేయలేదా? అది లవ్ కాదురా, జస్ట్ ఫ్రెండ్షిప్. మా పేరెంట్స్కి మాట ఇచ్చిండ్రా, వాళ్ళు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అయితే గ్రీటింగ్ కార్డు ఇదిరా, పొద్దుగాల డస్ట్బిన్లో దొరికింది. చేయితో రాసింది చింపి వారేసును, మనసులో రాసింది ఎట్లా చింపుతావురా? మానని గాయం మరణం వరకు వెంటాడుతూనే ఉంటుంది. రే బావా, ఏమైంది మామా? ఏమైందిరా మామా? రే ఏడవకరా. రే బావా, దేవుడికి టైంపాస్ కానప్పుడల్లా మన జీవితాలతో ఆడుకుంటాడేమోరా. అమ్మా నాన్న ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ పాగలది పరిచయం కాకుండా శైలు పరిచయం అయి ఉంటే మంచిగుండేదిరా. నా మాట గెలుస్తుండే, వాళ్ళ నమ్మకం నిలబడుతుండే. ఈ కార్డు తీసుకొని ప్రపోజ్ చేద్దామని వెళ్ళాను రా. మా వాళ్ళు నాకు సంబంధం చూసిండ్రు, అబ్బాయి నాకు కూడా బాగా నచ్చిండు. ఆ రోజు నువ్వు మనం ఫ్రెండ్స్గా ఉందా అనకపోతే ఈరోజు నా లైఫ్కి డెడ్ ఎండ్ కార్డ్ పడేది. ఏం చేయలేక పిచ్చి పట్టిన దానిలో ఏమైపోతుండేనో అని తలుచుకుంటేనే భయం అవుతుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా, దానికి కారణం నువ్వే. విచిత్రం ఏంటంటే అందరు లవ్ ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయ్యి లవ్తో ముగిస్తుంటే మనం మాత్రం లవ్తో స్టార్ట్ చేసి ఫ్రెండ్షిప్తో ముగిస్తున్నాం. వెరైటీగా ఉంది కదా. మొదట్లో శ్రావ్య మోసం చేసిందని దాన్ని దూరం పెట్టినా, ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకుంటూ శైలును దూరం పెట్టినా. తప్పంతా నాదేరా, నాదే. రే ఛ, ఏడవకరా, అంతా మన మంచికే జరుగుతుంది. లేదురా, నేను వెళ్తున్నా. రే 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 మామ. రే రే శైలురా. రా అమ్మ కూర్చో. లైఫ్ ఇంత సర్ప్రైజింగ్గా ఉంటుందనుకోలే. రోగికి ఇష్టమైన పాలే డాక్టర్ పైత్యంగా తాగమంటే ఆడెంత ఖుషి అవుతాడో, అట్లనే నాకు ఇష్టమైన అమ్మాయిని తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసుకొని శుభమస్తు అంటుంటే అంతకు మించి సంతోషంగా ఉంది. అయినా గాడ్ మస్ట్ బీ క్రేజీ కదా. దేవుణ్ణి మనం అనవసరంగా తిడతాం, కానీ ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో బాగా తెలుసు. మనమే అనవసరంగా తొందరపడి ఆయన ఏదేదో అనేస్తాం. అవును, నువ్వెందుకు అలా నా వెంటబడినావు? ముక్కు మొహం తెలియని అబ్బాయిలతో పెళ్లికి రెడీ అవ్వడానికి మా అమ్మాయిలు ఏమన్నా పాగర్గాల్లా కనిపిస్తున్నారా? మా అమ్మ నాన్న నీ ఫోటో చూపించిండ్రు, అది చూసి నేను డైరెక్ట్గా చూడాలనిపించింది, అందుకే నీ వెంటబడ్డా. ఇప్పుడు నువ్వేంటో తెలిసింది కాబట్టి ఇక లైఫ్ అంతా హ్యాపీగా సాగిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు, నా లవ్ స్టోరీ మొత్తం నీకు చెప్పిన చుక్కలైతే చూపివు కదా. ఎందుకు చూపియా? చుక్కలు చూపిస్తా. ఇప్పటిదాకా శ్రావ్యని ప్రేమించను, కానీ శైలుని ఇంకా ప్రేమించలే. ఇప్పటికైనా చెప్పు, శ్రావ్య కన్నా నా వాయిస్ మంచిగుందా లేదా? శ్రావ్య కన్నా నేను అందంగా ఉన్నానా లేదా? అరే, ఇటువంటి టైంలో దాని గురించి ఎందుకు? నువ్వు అందంగా ఉండడం ఏంటి? నువ్వే నా దిల్, నా తడక, తూ మేరా దిల్. నమస్తే, అందరు బాగున్నారు కదా? నేనైతే బాహుబలి లేకున్నా. ఓ అయ్యదా, ఓ అమ్మ. వస్తున్నా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మా బాహుబుల్ షాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.